హైదరాబాద్ గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. నాలాను ఆనుకుని 50 గజాలలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. శిథిలాల కింద నుంచి 2 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న భవనం కూలింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నవారు శిథిలాల కింద చిక్కుకున్నారు. దీంతో రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భవనం కూలడంతో పక్కనున్న భవనంపై శిథిలాలు పడ్డాయి. దీంతో 2కి గాయాలయ్యాయి. భయంతో పక్కనే ఉన్న హాస్టల్లోని వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్లో భవనం కూలిన ఘటనలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భవనం కూలిన ఘటనలో విషాదకరం చోటు చేసుకుంది. 2 కూలీలు మృతి చెందారు. అంటే వాళ్ళు ఆ భవనంలో పనిచేయడానికి వచ్చిన 2 మృతి చెందారు. పక్కన అపార్ట్మెంట్లో ఈ భవనం శిథిలాలన్నీ పక్కన అపార్ట్మెంట్లో పడడంతో అందులో ఉన్న 2 వృద్ధులకు గాయాలయ్యాయి. పక్కన అంజయ్య నగర్లో 50 గజాల స్థలంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవన నిర్మాణం మొత్తం పూర్తి కావచ్చింది. తుది పనులు కొనసాగుతున్నాయి. ఇందులో ఎలక్ట్రీషియన్ పని చేయడానికి వచ్చిన చోటు చేసుకుంది. అయితే ఈ భవనంలో భవనం 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పైన పడడంతో అపార్ట్మెంట్ గోడలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ పక్కనే ఇటువైపు ఉన్న 2 వృద్ధులు అంటే ఈ ఫ్లోర్ లో 2వ ఫ్లోర్ లో ఉన్న 2 వృద్ధులు కూడా గాయాలయ్యాయి. వాళ్ళ తలకు గాయాలైనట్టు కూడా అపార్ట్మెంట్ లో ఉన్న ప్రత్యేక సాక్షులు చెప్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఆ పక్కన ఉన్న ఆసుపత్రికి తరలించారు. చూడొచ్చు మనం ఇప్పుడు ఈ పక్కన ఆ అపార్ట్మెంట్ పైన ఉన్న మొత్తం చెట్టు కూడా స్లాబ్ కూడా అపార్ట్మెంట్ పైన పడింది. మొత్తం అంటే ఆస్త ఎత్తులో దాదాపు 7 అంతస్తుల ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్ కంటే పైన అంతకంటే ఎక్కువ ఎత్తులో ఈ 50 గజాల స్థలం నిర్మించినట్టు కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ అయితే అనుమతి ప్రకారం నిర్మించారు. చుట్టూ 25 ఫీట్ల స్థలం కూడా వదిలిపెట్టి ఎంత నాణ్యతతో నిర్మించారు. దాని పక్కనే మాత్రం అంటే దీనికి ఈ పక్కన ఉన్న అపార్ట్మెంట్ కు ఆ ప్రహరీ గోడకు మధ్య 25 ఫీట్ల స్థలం ఉంది. ఆ ప్రహరీ గోడకు ఆనుకునే 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఈ 7 అంతస్తుల భవనం నాణ్యత లేకుండా కట్టడంతో హడావిడిగా, ఎందుకంటే ఒక భవనం నిర్మించాలంటే దానికి సంబంధించి నాణ్యత పాటించాల్సి ఉంటుంది. దానికి క్యూరింగ్ చాలా పర్ఫెక్ట్ గా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నాణ్యమైన స్టీల్, సిమెంట్, అంతేకాకుండా ఇసుక అవన్నీ కూడా ఉపయోగించి నాణ్యతతో భవనం నిర్మించాల్సి ఉంటుంది. కానీ 50 గజాల స్థలంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఈ భవనంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే భవనం నిర్మాణం కూడా పూర్తి కాలేదు, అప్పుడే కూలిపోవడాన్ని బట్టి చూస్తే అది నాణ్యత లేకుండా, అంతేకాకుండా పిల్లర్లు కూడా పటిష్టంగా నిర్మించలేదనే ప్రాథమిక విషయం కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా 50 గజాల స్థలంలో నిర్మించిన 7 అంతస్తుల భవనం కుప్పకూలి పక్కనే అపార్ట్మెంట్ లో పడిపోయింది. ఆ అపార్ట్మెంట్ లో 2 వృద్ధులకు కూడా గాయాలయ్యాయి. ఈ 7 అంతస్తుల భవనంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనంలో ఎలక్ట్రీషియన్ పని చేయడానికి వచ్చిన ఆ 2 వ్యక్తులు కూడా సంఘటన స్థలంలో మృతి చెందారు. అందులో ఎందుకంటే ఒకే గదిలో 2 కూడా పక్కనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ పనులు చేసిన సందర్భంలో అకస్మాత్తుగా ఈ భవనం కూలిపోవడంతో అందులో చిక్కుకొని వాళ్ళు కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేదు. ఒకసారి ఈ భవనం అంతా కూడా కూలిపోవడంతో పేక మేడలా కూడా కూలిపోయింది 7 అంతస్తుల భవనం కూడా. ఆ 2 కూడా చనిపోయారు. అయితే విషయం తెలుసుకొని పోలీసులు సంఘటన స్థలానికి వచ్చినప్పుడు ఇందులో ఎవరు లేరని ప్రాథమికంగా భావించారు. పక్కనున్న అపార్ట్మెంట్ లో 2 అంటే ఈ శిథిలాలు పడి పక్కనున్న అపార్ట్మెంట్ లో 2 మృతి చెందారు కాబట్టి 2 గాయపడ్డారు కాబట్టి పక్కనున్న అపార్ట్మెంట్ శిథిలాలు పడి పక్కనున్న అపార్ట్మెంట్ 2 వృద్ధులు కూడా గాయపడ్డారు కాబట్టి వాళ్ళని తరలించారు. ప్రస్తుతము ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సిబ్బంది మాత్రం విక్టిమ్ లైవ్ లొకేషన్ సంబంధించి ఇంకా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వాళ్ళను
ఎవరైనా ఉన్నారనే గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్టు గుర్తించారు. వాళ్ళ మృతదేహాలను కూడా బయటకు తీస్తారు. ఈ విక్టిమ్ లైవ్ లొకేషన్ ద్వారానే వాళ్ళు ఉన్నట్టు కూడా గుర్తించారు. శిథిలాలు తొలగించి వాళ్ళిద్దరిని కూడా మృతదేహాలను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు ఎవరనేది గుర్తించే పనులు పోలీసులు ఉన్నారు. అయితే పక్కనున్న అపార్ట్మెంట్ లో ఇద్దరు వృద్ధులకు గాయాలయ్యాయి కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళ తల గాయాలని కూడా చెప్తున్నారు. అయితే ఈ భవన నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి కూడా అపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మించారు. ఎంతో వేగంగా పనులు కూడా నిర్మించారు. ఎందుకంటే దానికి అనుమతి లేదు కాబట్టి ఎవరైనా అధికారులు వచ్చి పనులు నిలిపేస్తారనే భయంతో భవన యజమాని నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి ఎట్లా పడితే అలా నిర్మించారని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అధికారులు ఇంకా పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సుధాకర్ రావు ఉన్నారు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సంబంధించి. లైవ్ లొకేషన్ ఇంకా నడుస్తుందా? విక్టిమ్ లైవ్ లొకేషన్ మీ టెక్నాలజీ ప్రస్తుతం ఈ సుధాకర్ రావు ఉన్నారు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సంబంధించి. సార్ అడిగితే సార్ ప్రస్తుతం సార్ లైవ్ లొకేషన్ ఇంకా నడుస్తుందా? విక్టిమ్ లైవ్ లొకేషన్ మీ టెక్నాలజీ బాబు ఒకసారి విక్టిమ్ వాళ్ళు అక్కడ చెక్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. సో విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనేటువంటి ఒక ఈ వ్యవస్థ ద్వారా ఆ డెబ్రీస్లో ఉన్నటువంటి దాంట్లో చిన్న రంధ్రం ఉంది చూడారా, అందులో నుంచి లోపలికి వాళ్ళు పెట్టినప్పుడు మనకు దాదాపుగా 10 మీటర్లు లోపలికి వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దీనికి ఆడియో విజువల్ కూడా ఉంటుంది. వాళ్ళు అక్కడ ఒకవేళ కనుక మాట్లాడే శక్తిలో ఉంటే వాళ్ళు ఏది మాట్లాడినా మనకి ఇక్కడ వినిపిస్తుంది, మనం మాట్లాడింది వారికి కూడా వినిపిస్తుంది. సో ఒకవేళ కనుక ఉంటే అది కాకుండా వారి అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నట్లయితే వారికి శ్వాస తీసుకున్నటువంటి ఆ శ్వాస ద్వారా కూడా మనం దీంట్లో వాళ్ళని గుర్తించవచ్చు. ఆ శ్వాస ద్వారా గుర్తించినప్పుడు కూడా మన లొకేషన్ తెలిసిపోతుంది. సో ఆ లొకేషన్ తెలిసిన తర్వాత వెంటనే మన సిబ్బంది వారు ఎక్కడ ఉన్నారన్న విషయం మీద మనం చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనం దీని ద్వారానే కనుక్కున్నటువంటి ఆ ఇద్దరిని కూడా వెంటనే మన దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి రెస్క్యూ టూల్స్ వాడి ఆ చుట్టుపక్కల ఉన్న డెబ్రీస్ అన్నింటిని తొలగించి వారిద్దరిని కూడా ఆ గాయాల కంటే ఇంకా ఏ గాయం కాకుండా బయటకు తీసుకొని వచ్చి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతము 2 మృతదేహాలను బయటకు తీశారు కదా, ఇంకా ఏమన్నా మీకున్నట్టు ఏమైనా అనుమానం ఉందా? మాకు ఉన్నట్టుగా ఎవరైనా మనకు ఓనర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సైట్ ఇంజనీర్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ తెలిస్తేనే మనకు చెప్తే కానీ మనకు తెలియదు. బట్ అట్ ది సేమ్ టైం మనం ఒక 2 బాడీస్ రికవర్ చేస్తాం, వాళ్ళు చెప్పినట్టు స్థానికులు చెప్పినట్టు. సో ఇంకా ఏమైనా ఉన్నారన్న విషయం మళ్ళీ మేము మరొకసారి చెక్ చేస్తున్నాం. అంటే వాళ్ళలో ఎవరైనా ఏమైనా ప్రాథమికంగా గుర్తించారా? ఎలక్ట్రీషియన్ ఏదో అంటున్నారు కదా, అతని అబ్బాయి చేతుల్లో జేబుల్లో వైర్లు ఉన్నాయి కాబట్టి అతను ఎలక్ట్రీషియన్ కావచ్చు అని మేము భావిస్తున్నాం. ఎలక్ట్రీషియన్ అని కన్ఫర్మ్ చేయట్లేదు, కావచ్చు అనేటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాం. మీరు చూసిన మీ అనుభవం బట్టి బిల్డింగ్ పూర్తిగా భవన నిర్మాణం పూర్తయిందా లేకపోతే ఇంకా పనులు కొనసాగుతున్నాయి? కన్స్ట్రక్షన్ అండి, అండర్ కన్స్ట్రక్షన్ ఇంకా నడుస్తుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి ఏమైనా భావిస్తుంది సార్? మీ అంచనా ఏముంది? తెలియదండి, అది ఎట్లా ఏం జరిగిందనే విషయం ఇప్పుడే చెప్పలేము. ఒకసారి మనం అన్ని పరిశీలించిన తర్వాత కానీ చెప్పలేము. ఈ శిథిలాల ప్రక్రియ అంతా కూడా, తొలగింపు ప్రక్రియ అంతా కూడా ఎంత టైం పట్టే? చాలా టైం పడుతుందండి. చాలా పెద్ద డెబ్రీస్ కదా, 7 floors పడిపోయింది. ఈజీగా 2-3 days పడుతుంది. ప్రస్తుతం అయితే శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. 7 అంతస్తుల భవనం నిర్మించారు కాబట్టి విక్టిమ్ లైవ్ లొకేషన్ సాంకేతిక పరిజ్ఞానంతో అగ్నిమాపక శాఖ అధికారులు ఇంకా విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారనే దానికి సంబంధించిన పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పరికరాన్ని లోపటి వరకు పంపించి అందులో ఎవరైనా ఉన్నారని గుర్తిస్తారు. ఈ విధంగా ఇక్కడ గుర్తించి ఇప్పటికీ 2 మృతదేహాలను కూడా బయటకు తీశారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే 2 మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి పంపించారు. దీనికి సంబంధించి తదుపరి ప్రక్రియ ఏంటంటే మొత్తం భవన యజమాని ఎవరు, ఎప్పుడు నిర్మాణం ప్రారంభమైందనే పూర్తి వివరాలు సేకరించి పోలీసులు ఆ వివరాల ఆధారంగా కూడా కేసు నమోదు చేయనున్నారు. ఎందుకంటే అనుమతి లేనికుండా భవనం నిర్మించొద్దు. ఆ భవనం నిర్మించారు, అందులో ఉన్న 2 కూలీలు కూడా చనిపోయారు. దానికి పూర్తిగా భవన యజమాని బాధ్యత. ఎందుకంటే నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. అంతేకాకుండా 50 గజాల స్థలంలో భవన నిర్మాణాన్ని చేశారు. ఇది జిహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధం. 50 గజాల స్థలం అనేది బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఆ మేరకు 50 గజాల స్థలంలో నిర్ధారించిన విధంగానే భవనం నిర్మించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇతను ఏకంగా 7 అంతస్తులు నిర్మించారు. ఆ 7 అంతస్తులు కూడా అతి తక్కువ వ్యవధిలో నిర్మించినట్టు కూడా పక్కనున్న అపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. సరైన ప్రమాణాలు లేకుండా ఈ భవనం నిర్మించడం వల్ల అదొక్కసారిగా పేక మెడల కూడా కుప్పకూలిపోయింది. అందులో పనులు చేస్తున్న 2 కూడా మృతి చెందారు. పక్కనే అపార్ట్మెంట్లో ఈ శిథిలాలన్నీ కూడా పడ్డాయి. 7 అంతస్తుల భవనంకి సంబంధించిన శిథిలాలన్నీ కూడా పక్కనే అపార్ట్మెంట్లో ఉన్న దాదాపు 5 అంతస్తుల అపార్ట్మెంట్ ఇది. 5 అంతస్తుల అపార్ట్మెంట్ పక్కన పడడంతో అందులో ఉన్న 2 వృద్ధులకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే శిథిలాల
తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. భారీగా 7 అంతస్తులకు సంబంధించిన శిథిలాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మొత్తం కట్ చేసి, పిల్లర్స్ కూడా ఉన్నాయి, స్లాబ్ కూడా ఉంది కాబట్టి అవంతా కూడా పార్ట్స్గా కట్ చేసి ఆ తర్వాత శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పక్కనున్న భవనం అంటే చుట్టుపక్కల కూలిపోయిన భవనానికి ఆనుకునే చుట్టుపక్కల వనరులంతా కూడా అందులో భవనం లోపల ఇద్దరైతే పని చేయడానికి వెళ్ళారు. వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేశారు. అదే కోణంలో అగ్నిమాపక శాఖ, డిఆర్ఎఫ్, జిహెచ్ఎం సంబంధించిన డిఆర్ఎఫ్ వాళ్ళంతా కూడా మొత్తం విక్టిమ్ లైవ్ లొకేషన్ ద్వారా తనిఖీలు చేయడంతో 2 మృతదేహాలు కూడా బయటపడ్డాయి. కాబట్టి ప్రస్తుతం అయితే ఇంకెవరు లేరనే విషయాన్ని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. కానీ తుది నిర్ణయం కాదు ఇదే, ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు దీనికి సంబంధించిన దర్యాప్తు చేసే పనిలో కూడా ఉన్నారు. ఓవర్ టు యూ.